హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష పొద్లి. ఈరోజు ఈ వీడియోలో మనం ఆటోక్యాడ్ యొక్క ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. అంటే మనకి ఆటోక్యాడ్లో అసలు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్తో మనం అసలు ఏం చేయగలం అనేది తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు నేను ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాను. మనకు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇట్లా ఐకాన్ వస్తుంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, అది లోడ్ అవుతుంది. ప్రజెంట్ లోడ్ అయినాక వెంటనే ఓపెన్ అయిపోయింది మనకి. ఓకే ఓకే చూసారా, మనకి ఇట్లా ఓపెన్ అయిపోయింది. ఇది మన సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్. అంటే మనకి ఏదైనా వర్క్ చేయాలనుకుంటే మన కమాండ్స్ కానీ ఎంటర్ ఏది చేయాలన్నా మనకి ఈ స్పేస్లోనే చేస్తాం. ఓకే, ఫస్ట్ ఇది వచ్చేసరికి మనకి టైటిల్ బార్. అంటే మనం ఇక్కడ మన డ్రాయింగ్ ఏదైతే మనం డ్రాయింగ్కి నేమ్ పెట్టుకుంటాం. ఇప్పుడైతే నేను డైరెక్ట్గా ఓపెన్ చేశాను కాబట్టి నాకు డిఫాల్ట్గా డ్రాయింగ్ 1 అని తీసుకుంది. ఓకే, ఇదైతే మనకి దీని నేమ్ పెట్టుకునే ప్లేస్. ఓకే, ఇది వచ్చేసరికి మన ఆటోక్యాడ్ లోగో. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసరికి మనకి క్విక్ టూల్స్. అంటే వీటిలో మనం ఏదైనా సెట్టింగ్స్ మనం ఎడిట్ చేయడానికి లేదా మాడిఫై చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఇదే టైటిల్ బార్ అని చెప్పా కదా ఇందాక. ఓకే, ఇవన్నీ మనకి సెట్టింగ్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇవన్నీ ట్యాబ్స్. జనరల్గా ఇవన్నీ మొత్తం మనం మాడిఫై చేయడానికి ఓకే యూజ్ అవుతుంది. ఇంకా బాటమ్కి వచ్చేసరికి మనకి కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది. ఇవి ఏంటంటే మన కమాండ్స్ ఏదైతే మనం యూజ్ చేస్తామో అవి మనం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ బార్ అంటే మనం చేసే కమాండ్స్ అన్నీ ఇక్కడ కింద పైన ఎలాగో ఉన్నాయో కింద కూడా అలానే మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇవన్నీ డ్రాఫ్ట్ సెట్టింగ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ ఇది స్పేస్ అంతా కలుపుతుంది కదా, ఇదంతా మన వర్క్ స్పేస్ అని. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ మనం ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లోపల దీని కమాండ్స్ అనేది ఎలా వాడాలి, ఏమేం చేయాలి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ ఆటోడెస్క్ అనేది ఒక కంపెనీ. వీళ్ళ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి ఆటోక్యాడ్. ఓకే, ఆటోక్యాడ్ అనేది ఆటోడెస్క్ వాళ్ళది ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హీరో హోండా తీసుకున్నాం అనుకోండి. హీరో హోండా అనేది ఒక కంపెనీ, స్ప్లెండర్ ప్లస్ అనేది ఒక మోడల్. ఆ బండి ఆ కంపెనీ యొక్క మోడల్ వచ్చింది. సేమ్ అంతనే ఆటోడెస్క్లో నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు రివిట్ కానీ 3ds Max అని అలా టోటల్గా వీళ్ళవి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఆటోడెస్క్ వాళ్ళది. ఓకే, ఫస్ట్ ఆటోక్యాడ్ ఇది మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్, మెయిన్ సాఫ్ట్వేర్. ఓకే, ఇప్పుడు క్యాడ్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ సిఏడి. క్యాడ్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్. ఇది 1 పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ లేదా కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాయింగ్. ఓకే, ఈ మూడింటికి డిఫరెన్స్. అంటే క్యాడ్ అంటే మనకి 3 మీనింగ్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకటి డ్రాఫ్టింగ్, ఇంకోటి డిజైనింగ్, ఇంకోటి డ్రాయింగ్. ఓకే, అసలు డ్రాయింగ్ అది దేని డ్రాయింగ్ అంటారు, దేని డ్రాఫ్టింగ్ అంటారు, దేని డిజైనింగ్ అంటారు. ఓకే, ముందు ఇది తెలుసుకుందాం. డ్రాయింగ్ అంటే మనం ఏదైనా జనరల్ రఫ్ స్కెచెస్ ఉంటాయి కదా, ఏదైనా మనం అంటే పర్టికులర్గా ఒక దానికంటూ ఒక ఫార్మేట్ లేకుండా జస్ట్ ఆర్డినరీ గీసే అన్ని మనకి రఫ్ స్కెచెస్ అనుకోవచ్చు. ఓకే, వాటిని మనం డ్రాయింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ డ్రాఫ్టింగ్ అంటే ఒక పర్టికులర్గా మనం ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని అనుకొని మనం గీస్తూ ఉంటాం. దానికి పర్టికులర్ మెజర్మెంట్స్ ఉంటాయి, ప్లస్ దానికి ఒక మీనింగ్ ఉంటుంది. దాన్ని మనం డ్రాఫ్టింగ్ అంటాం. ఇంకా డిజైనింగ్ అంటే జనరల్గా మనం 3D డిజైనింగ్ అనుకోవచ్చు, లేదా మోడలింగ్. ఓకే, సంథింగ్ మనం లేదా అనాలిసిస్ పార్ట్ చేసేటప్పుడు 3Dలో మనం చూస్తాం కదా, లేదా డిజైనింగ్ చేసేటప్పుడు. సో అట్లాంటివన్నీ మనం డిజైనింగ్ కింద మనకొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం అసలు ఆటోక్యాడ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్. మనం ఇంతకుముందు ప్రీవియస్లో చూసుకుంటే మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం ఆటోక్యాడ్ ఇవన్నీ లేనప్పుడు సాఫ్ట్వేర్స్ పేపర్స్ మీద విత్ స్కేల్స్ యూజ్ చేసి మనం గీసేవాళ్ళం. ఓకే, కానీ దానికన్నా మనం అప్డేటెడ్ వర్షన్లో ఉన్నాం. అంటే ఆటోక్యాడ్ యూజ్ చేస్తున్నాం. అంటే వితౌట్ ఆ పేపర్ పెన్ ఏ మెటీరియల్స్ లేకుండా మనం ఇది యూజ్ చేస్తాం. దీనివల్ల ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి టైం అండ్ మనీ సేవింగ్ ఉంటుంది. ఓకే, సెకండ్ వచ్చేసి ప్రజెంటేషన్ దీని ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ ఇచ్చి మనం చేసిన డ్రాయింగ్స్ అనేది ప్రజెంటేషన్ అనేది ఈజీగా ఇవ్వచ్చు. ఓకే, ఈజీ టు ట్రాన్స్ఫర్. అంటే మన ఫైల్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి యాక్యురసీ. అంటే మనం చేసే వర్క్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఓకే, అండ్ మాడిఫై అంటే మనం చేసిన వర్క్ని ఈజీగా మాడిఫై చేసుకోవచ్చు. అంటే మనం ఇంతకుముందు పేపర్లో గీయాలంటే మనం అరేంజ్ చేసి మళ్ళీ అవి మిస్టేక్ అవుతుంది. సో అంత యాక్యురేట్గా రాదు. కానీ ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ అనేది మనం ఈజీగా మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫైల్ ఫార్మేట్. అంటే ఇప్పుడు మనం ఫైల్ ఫార్మేట్ అంటే మనం ఏదైతే డ్రాయింగ్ చేస్తున్నామో అది సేవ్ చేసినప్పుడు పర్టికులర్ ఒక ఫార్మేట్లో సేవ్ అవుతుంది. దాన్ని ఫైల్ ఫార్మేట్ అంటారు. ఆటోక్యాడ్కి వచ్చేసరికి మనకి .dwg అనేది ఫైల్ ఫార్మేట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు షార్ట్ కట్ కీస్. మీరు వీడియో పాజ్ చేసుకొని ఇవన్నీ నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్.
ఓకే, ఇవన్నీ షార్ట్ కట్ కీస్ మనకి. కంట్రోల్ ప్లస్ ఎన్ అంటే మనం కంట్రోల్ పెట్టుకొని ఎన్ ప్రెస్ చేస్తే మనకి న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, కంట్రోల్ ప్లస్ ఓ అంటే న్యూ ఫైల్ అనేది మనం ఓపెన్ చేయొచ్చు, అంటే కొత్తది ఓపెన్ ఏదన్నా ఓపెన్ చేయొచ్చు. కంట్రోల్ ఎన్ కొడితే న్యూ ఫైల్, కంట్రోల్ ఓ కొడితే ఓపెన్ ఫైల్, ఎగ్జిస్టింగ్ ఫైల్ ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ కంట్రోల్ ఎస్ అంటే సేవ్, ఇది అందరికి తెలిసిందే. కంట్రోల్ షిఫ్ట్ ఎస్ సేవ్ యాజ్. ఓకే, కంట్రోల్ ప్లస్ ఏ సెలెక్ట్ ఆల్. కంట్రోల్ 1 ప్రాపర్టీస్. కంట్రోల్ 2 డిజైన్ సెంటర్. కంట్రోల్ ప్లస్ 3 టూల్ ప్యాలెట్. కంట్రోల్ ప్లస్ 8 క్విక్ క్యాల్సీ. కంట్రోల్ 9 హైడ్ ఆర్ షో కమాండ్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ 0 ఈక్వల్ టు ఫుల్ స్క్రీన్. ఓకే, ఇప్పుడు మనం ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని చేసుకున్నాం, అలాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి షార్ట్ కట్ కీస్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫంక్షన్ కీస్. మనకి ఫంక్షన్ కమాండ్స్ ఉంటాయి కదా, సో అవి ఫంక్షన్ కీస్ ఏంటంటే F1 అంటే హెల్ప్, అంటే మీరు సాఫ్ట్వేర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు F1 కొడితే మీకు ఆన్లైన్ నుంచి హెల్ప్ వస్తుంది. ఆన్లైన్ ద్వారా మీరు మీ ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, F2 అంటే ఆటోకాడ్ కమాండ్, ఆటోకాడ్ టెక్స్ట్ విండో. ఓకే, F3 అంటే ఓ స్నాప్. నెక్స్ట్ ఇది ఇంకోసరికి ఇవి కూడా షార్ట్ కట్స్ మనకి. ఇది మనకి జనరల్గా డైలీ లైఫ్లో వాడేది, కంప్యూటర్ యూజ్ వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. కంట్రోల్ ప్లస్ సి అంటే కాపీ. కంట్రోల్ ఎక్స్ అంటే కట్ చేస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ వి ఈక్వల్ టు పేస్ట్ చేస్తుంది. కంట్రోల్ జెడ్ అంటే అండు, అంటే మన ఆపరేషన్ ప్రీవియస్ ఆపరేషన్ ఏంటి అనేది దానికి వెళ్తుంది. ఓకే, కంట్రోల్ వై రీడు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన కమాండ్స్లోకి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కమాండ్ వచ్చేసరికి మనకి యూనిట్స్, అంటే మనం ఏదైనా డ్రాయింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం అసలు దేంట్లో డ్రా చేయాలనుకుంటున్నాం మనకు ఐడియా ఉండాలి. అంటే ఫీట్స్లో డ్రా చేయాలనుకుంటున్నాం లేదా మీటర్స్లో డ్రా చేయాలనుకుంటున్నావా, మనకు ఐడియా వస్తే సో మనం ఏదైతే డ్రా చేయాలనుకుంటున్నామో ఫస్ట్ మన అది ఐడియా ఉండాలి మనకి. ఓకే, నేను ఇప్పుడు ఫీట్స్లో డ్రా చేయాలనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ నేను యూఎన్ ఎంటర్ కొడుతున్నా, అంటే యూనిట్స్ కమాండ్ వచ్చేసరికి మనకి యూఎన్. ఓకే, యూనిట్స్కి యూఎన్ ఎంటర్ చేయగానే మనకి ఇట్లా డ్రాయింగ్ యూనిట్స్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి టైప్ ఆర్కిటెక్చరల్ ఉంది, డెసిమల్, ఇంజనీరింగ్, నెక్స్ట్ ఫ్రాక్షనల్, నెక్స్ట్ సైంటిఫిక్ ఉంది. మనకి జనరల్గా ఆర్కిటెక్చరల్లో పెట్టుకుంటాం, మన ఫ్లోర్ ప్లాన్స్ గీసాను ఆర్కిటెక్చరల్లో పెట్టుకుని గీసాను. ఓకే, నెక్స్ట్ ఇది ప్రెసిషన్ వచ్చేసరికి మనకి 0 feet అండ్ ½ inch. ఓకే, ఇక్కడ ఇది పెట్టుకోండి. నెక్స్ట్ ఈ డెసిమల్, దీనికేమో యాంగిల్ టైప్ వచ్చేసరికి డెసిమల్ డిగ్రీ, ప్రిసిషన్ 0 ఉంది. ఒకవేళ వేరే ఉంటే మీరు దీన్ని మార్చుకోండి. నెక్స్ట్ ఇంచెస్, ఇక్కడ మన ఇన్సెక్షన్ స్కేల్ అంటే ఇంచెస్లో పెట్టుకోం, అంటే మనం ఏదైతే మెజర్మెంట్ అనేది ఇస్తామో అది డిఫాల్ట్గా ఫస్ట్ ఇంచెస్లో తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అని ప్రెస్ చేశాను అనుకో, అది డైరెక్ట్గా 10 inches అని తీసుకుంటుంది. మనకు అట్లా వద్దు, నాకు ఫీట్స్లో కావాలంటే 10 feet అని పెట్టి మనం 10 ఒకంగా 10 feet అవుతుంది, కానీ మనం అప్పుడు ఇంచెస్ ఇవ్వాలంటే ప్రాబ్లం ఉంది. సో మ్యాక్సిమం ఇంచెస్లోనే ఉంటే మనకి మంచిది. ఓకే, ఇక్కడ వరకు ఈ సెట్ చేసుకొని నెక్స్ట్ ఓకే కొట్టండి, మనకి యూనిట్ సెట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ లిమిట్ స్ప్రెడ్ చేయాలి, అంటే లిమిట్స్ ఏంటంటే అసలు మన పేపర్ మనం డ్రా చేసే డ్రాయింగ్ అనేది ఎంత స్కేల్కి ఉండాలని, అంటే ఎంత షీట్ సైజెస్ ఎంత ఉండాలని జనరల్గా దాని కమాండ్ వచ్చేసరికి లిమిట్స్, LIMITS. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇక్కడ కింద నేను ప్రెస్ చేసేదంతా ఇక్కడ కమాండ్ కనపడుతుంది, అది మీకు అర్థమవుతుందా లేదా అని నేను స్పెల్లింగ్తో సహా చెప్తాను. ఓకే, లిమిట్స్ ప్రెస్ నేను ఎంటర్ ప్రెస్ చేశాను. తర్వాత ఇక్కడ ఏమని అడుగుతా అంటే లోవర్ లెఫ్ట్ కార్నర్ స్పిరిట్, అంటే లెఫ్ట్ కార్నర్ వచ్చేసరికి నేను 0,0 ఇచ్చుకుంటున్నా. అండ్ టాప్ రైట్ కార్నర్ అంటే మనకి షీట్ సైజ్ కోసం నేను ఫర్ ఎగ్జాంపుల్ 100 feet తీసుకుంటున్నా. 100 feet, 100 feet. ఓకే, నేను అంటే పేపర్ సైజ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత జెడ్ ఎంటర్, ఏ ఎంటర్ సెట్ చేస్తే మనకి మొత్తం ఓవరాల్గా మన డ్రాయింగ్ మొత్తం ఏమేమి ఉన్నాయో మొత్తం స్కేల్ మనకు కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం యూనిట్స్ అన్న లిమిట్ సెట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు లైన్స్ చూద్దాం. లైన్ కమాండ్స్ వచ్చేసరికి అంటే మన స్ట్రైట్ లైన్స్ గీయాలనుకుంటున్నాం, స్ట్రైట్ ఇంక్లైన్ లైన్స్ గీసేటప్పుడు మనకి లైన్ కమాండ్ యూజ్ అవుతుంది. లైన్ కమాండ్ LINE లైన్ ఎంటర్ చేసి లైన్ పెట్టి మనం ఎంటర్ చేయొచ్చు, లేదా ఎల్ ఎంటర్ కొట్టినా మనకి ఈజీగా షార్ట్ కట్లో అయిపోయింది. ఎల్ ఎంటర్ కొట్టేసా. ఇప్పుడు స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అంటారు. ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ మనం ఏ పాయింట్ ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి లైన్ అనేది ఇంక్లైన్డ్గా వస్తుంది, మనకి స్ట్రైట్ లైన్లో కావాలంటే F8, మన ఫంక్షన్ కేసులో F8లో నొక్కితే మనకి స్ట్రైట్ లైన్ వచ్చేది. ఆర్దో అంటే ఆర్దో ఆన్ చేసి ఉంటే మనకి స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది, ఆర్దో ఆఫ్ చేస్తే మనకి లైన్ అనేది ఇంక్లైన్గా వస్తుంది. ఓకే, మనకి కింద కూడా మనం చూసుకోవచ్చు, ఇక్కడ క్విక్ టూల్స్ ఉంటాయి కదా, ఇక్కడ దీంట్లో ఆన్ చేసుకున్నప్పుడు మనకి ఇది ఆర్దో మోడ్ చూసారా, ఆర్దో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే లైన్స్ అనేది ఈజీగా స్ట్రైట్ లైన్ కావాలంటే స్ట్రైట్ లైన్ లేదా ఇంక్లైన్ లైన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది మనకి స్ట్రైట్ లైన్ కోసం. ఒకవేళ మనకి కంటిన్యూస్గా లైన్స్ కావాలనుకోండి, అంటే కంటిన్యూస్ హారిజాంటల్ లైన్ అదే కంటిన్యూస్ వర్టికల్ లైన్,
అప్పుడు మనకి ఎక్స్ లైన్స్ అని ఉంటుంది, ఎక్స్ లైన్. ఓకే, నేను దాని షార్ట్ కట్ వచ్చేసరికి ఎక్సెల్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి కావాల్సింది హారిజాంటల్ వర్టికల్. నేను హారిజాంటల్ ఎంటర్. ఓకే, మనం ఎంటర్ చేయగానే మనకి లైన్స్ వచ్చేసింది చూడండి. మనకి ఇంకా స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ లైన్స్. ఇది అంటే మనకి దీనికి లిమిట్ అనేది ఉండదు, మనకి షీట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనం ఉంటుంది ఈ హారిజాంటల్ లైన్స్. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు అన్నీ అరేంజ్ చేసేస్తాను. సేమ్ ఎక్స్ఎల్ ఎంటర్, మనకు షార్ట్ కట్ వచ్చారు ఎక్స్ లైన్స్కి ఎక్స్ఎల్ ఎంటర్ అని, ఎక్స్ఎల్ ఎంటర్. ఓకే, అది షార్ట్ కట్. నెక్స్ట్ ఇప్పుడు మనం వర్టికల్ లైన్స్ గీయాలనుకుంటాం, అప్పుడు వి ఎంటర్ చేయగానే మనకి వర్టికల్ లైన్స్ అనేది వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు నేను సర్కిల్ కమాండ్ చెప్తాను. సర్కిల్కి వచ్చేసరికి మనం సి ఎంటర్, సర్కిల్ షార్ట్ కట్ సి. సో సర్కిల్ సి ఎంటర్ చేసినాక స్పెసిఫై ఒక పాయింట్ అడుగుతాం, మీకు ఎక్కడ నుంచి డ్రా చేయాలంటే అక్కడ పాయింట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి మనకి సర్కిల్ యొక్క డయా ఎంటర్ చేయాలి. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 ఫీట్తో నేను సర్కిల్ గీయాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేసి 1 ఫీట్ ఇవ్వండి. ఓకే, ఎంటర్ కొట్టంగానే మనకి సర్కిల్ వచ్చేసింది. ఓకే, మళ్ళీ సేమ్ అలానే రిపీట్ చేయండి. సర్కిల్ సి ఎంటర్, సెలెక్ట్ చేసి 2 ఫీట్ ఎంటర్. ఓకే, చూసారు సర్కిల్ పెద్ద వచ్చింది. సో ఇలా మనం సర్కిల్ కమాండ్స్ చేసుకోవచ్చు. ఓకే, రెక్టాంగిల్ కమాండ్ చూద్దాం. రెక్టాంగిల్కి వచ్చేసరికి మనకి షార్ట్ కట్ ఆర్ఈసి ఎంటర్. ఓకే, ఆర్ఈసి మనం ఎంటర్ చేసినాక స్పెసిఫై ఫస్ట్ కార్నర్ పాయింట్ అడుగుతుంది, అంటే ఒక కార్నర్ పాయింట్ మనం క్లిక్ చేసేయాలి. నెక్స్ట్ డ్రాగ్ చేసినాక మనకి లాస్ట్ పాయింట్ నెక్స్ట్ ఎటు అని అడుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే @ మనకి ఎంత అయితే ఏ మెజర్మెంట్ అయితే, నేను 5 ఫీట్ 5 ఫీట్ అనేస్తాను. ఓకే, నాకు 5 ఫీట్ బై 5 ఫీట్తో నాకు ఒక స్క్వేర్ ఫామ్ అయిపోయింది. అంటే మనం రెక్టాంగిల్ కమాండ్ యూజ్ చేసి, అంటే ఇంకా మన మెజర్మెంట్ మనం ఏదైతే ఇవ్వాలనుకున్నా ఆ మెజర్మెంట్ బట్టి. ఓకే, నేను మళ్ళీ చూస్తాను చూడు. ఒక రెక్టాంగిల్కి ఇస్తే ఇప్పుడు ఆర్ఈసి ఎంటర్, ఫస్ట్ పాయింట్ ఒక సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ @ అని ప్రెస్ చేసి 10 ఫీట్ 5 ఫీట్. ఓకే, ఫస్ట్ మనం మెజర్ చేసేప్పుడు లెంత్ ఉంటుంది, నెక్స్ట్ బ్రెడ్త్ ఉంటుంది. ఓకే, ఈ 10 ఫీట్ అనేది ఇటు వచ్చేసింది, 5 ఫీట్ ఇటు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది రెక్టాంగిల్ కమాండ్. ఇప్పుడు మనం రెక్టాంగిల్ కమాండ్ డ్రా చేసేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ సర్కిల్ ఈ రెక్టాంగిల్ అనేది నేను మూవ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు సింపుల్గా మనం ఈ సెలెక్ట్ చేసేసుకొని ఏదైతే మూవ్ చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు నేను ఈ రెక్టాంగిల్ మూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అప్పుడు సెలెక్ట్ చేసుకొని ఎం ఎంటర్, అంటే మూవ్కి షార్ట్ కట్ వచ్చేసరికి ఎం ఎంటర్ సెలెక్ట్ చేసి మనం ఎక్కడ పాయింట్ సెలెక్ట్ చేయాలి, ఆబ్జెక్ట్ మీద ఎక్కడో పాయింట్ సెలెక్ట్ చేసేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడ పెట్టాను, దీని కింద పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసి ఎం ఎంటర్ ప్రెస్ చేసి ఈ పాయింట్స్ ఏదో పాయింట్ సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్ మీద తీసుకొచ్చిన పాయింట్ మూవ్ చేసి నెక్స్ట్ ఇంకా ఎస్కేప్ కొట్టేస్తే ఆ కమాండ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, నాకు ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ అనేది నేను ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ చేయాలనుకుంటున్నాను. ఓకే, అంటే ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ మళ్ళీ ఇక్కడ రావాలనుకుంటున్నాను, అంటే కాపీ చేయాలి కదా. సో అప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ సేమ్ ఇందాకట్లానే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ సిపి ఎంటర్. ఓకే, సిపి ఎంటర్ అంటే కాపీకి మనం సిపి ఎంటర్ చేసినాక మళ్ళీ ఒక పాయింట్ మీద స్పెసిఫై ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ చేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంకా మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం కాపీ చేసుకోవచ్చు. ఓకే, ఆబ్జెక్ట్ అని. ఓకే, ఇట్లా మనం కాపీ కమాండ్ అండ్ మూవ్ కమాండ్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు రొటేట్ కమాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయితే మీకు అర్థం కాదు, రెక్టాంగిల్ చూపిస్తాను. ఇప్పుడు నాకు ఈ రెక్టాంగిల్ ఉంది. ఓకే, ఈ రెక్టాంగిల్ నేను ఇక్కడ మూవ్ చేసి కింద పెట్టుకున్నా. ఇప్పుడు నాకు ఇట్లా హారిజాంటల్ కాదు వర్టికల్గా కావాలనుకున్నాం. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది సెలెక్ట్ చేసి ఆర్ఓ ఎంటర్, రొటేట్కి షార్ట్ కట్ వచ్చేసరికి ఆర్ఓ. ఓకే, నేను నెక్స్ట్ ఈ పాయింట్ సెలెక్ట్ చేసేసి ఇందాక మనకి ఆర్దో ఆన్లో లేదు కాబట్టి మనకి ఇట్లా ఇంక్లైన్లో వస్తుంది. ఆర్దో మనకి ఆన్లో ఉంటే ఓన్లీ 36 ఓకే ఓన్లీ 90 డిగ్రీస్ అండ్ 180 డిగ్రీస్లో వస్తుంది. ఓకే, ఈ రిమైనింగ్ డైరెక్షన్స్ రాదు. అంటే మనం సెట్టింగ్ చేసుకోవచ్చు, ఆర్దో మనకి ఏ డైరెక్షన్స్లో కావాలి, 30లో కావాలా, 60లో కావాలా, 90లో. మనకి డిఫాల్ట్గా అయితే 90 180స్లో అట్లా ఉంటుంది. ఓకే, రైట్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు నేను ఆర్దో ఆన్ చేశాను. ఇప్పుడు నాకు రొటేట్ అయింది చూసారా. ఇప్పుడు మనం ట్రిమ్ కమాండ్ గురించి తెలుసుకుందాం. ట్రిమ్ కమాండ్స్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెక్టాంగిల్ ఉంది, నాకు ఇందులో నుంచి లైన్ ఉంది, నాకు ఈ లైన్ అనేది ఇందులో వరకే చాలు, ఈ బయట వరకు నాకు అవసరం లేదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ట్రిమ్ కమాండ్కి టీఆర్ అనేది షార్ట్ కట్. ఓకే, ట్రిమ్ కమాండ్ సెలెక్ట్ చేసి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ లైన్ సెలెక్ట్ చేసి మనం ఎంటర్ చేసి ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి దీని వరకు ఇది ట్రిమ్ అయిపోయింది. ఓకే, ఇది మనం ట్రిమ్ కమాండ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ ఒక లైన్ ఉంది, ఈ లైన్ అనేది ఇక్కడ దాకా నాకు రావాలి, ఎక్స్టెండ్ అవ్వాలి.
సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్టెండ్ కమాండ్ యూజ్ చేస్తాం. ఎక్స్టెండ్ కమాండ్ వచ్చేసరికి మనకి షార్ట్ కట్ ఈఎక్స్ డబుల్ ఎంటర్. ఓకే, సెలెక్ట్ చేస్తే మనకి ఈ లైన్ అనేది జాయిన్ అయిపోయింది. ఓకే, మళ్ళీ నేను చెప్తాను. ఫస్ట్ నా దగ్గర ఈ లైన్ ఉంది, ఈ లైన్ అనేది ఈ రెక్టాంగులర్ బాక్స్లోకి నాకు జాయిన్ అవ్వాలి. సో అప్పుడు ఇది ఎక్స్టెండ్ అవ్వాలి. ఎక్స్టెండ్ అవ్వాలంటే మనకి షార్ట్ కట్ ఈఎక్స్ డబుల్ ఎంటర్ సెలెక్ట్ చేస్తే అది స్ట్రైట్గా ఉంది కాబట్టి దీని దాకా వెళ్ళిపోయింది. ఒకవేళ మనకి లాంగ్ డిస్టెన్స్లో ఉందనుకో అప్పుడు ఏం చేయాలంటే ఈఎక్స్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టేసి నెక్స్ట్ ఎక్కడ దాకా అయితే వెళ్ళాలో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఎంటర్ నొక్కి ప్లస్ ఏ లైన్ అయితే వెళ్ళాలో ఆ లైన్ సెలెక్ట్ చేయండి. ఓకే, అప్పుడు ఏంటంటే ఈ లైన్ అనేది ఇక్కడ దాకా ఎక్స్టెండ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ ఆబ్జెక్ట్ ఒక రెక్టాంగిల్ బాక్స్ ఉంది, నాకు సేమ్ ఇదే మిర్రర్ కావాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసి మిర్రర్ షార్ట్ కట్ వచ్చేసరికి ఎంఐ ఎంటర్. ఓకే, ఎంఐ ఎంటర్ సెలెక్ట్ చేసి మనకి ఇటు సైడ్ అయితే కావాలి, మనకి రైట్ సైడ్ కావాలనుకోండి అప్పుడు మన ఇటు సైడ్ అయితే రైట్ సైడ్ వచ్చింది. ఓకే, మనకు ఒకవేళ టాప్లో కావాలనుకుంటే ఇట్లా పైకి అంటే టాప్లో వచ్చింది. ఓకే, నాకు ఇప్పుడు రైట్ సైడ్ కావాలి కాబట్టి నేను ఇట్లా అన్నా అప్పుడు మనకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చేసింది. ఓకే, నాకు ఇప్పుడు ఇది ఇటు నుంచి ఇటు మిర్రర్ అయిపోయింది. ఓకే, ఇట్లా మనం మిర్రర్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫిల్లెట్ ఎందుకు యూజ్ చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 లైన్స్ ఉన్నాయి, 90 degrees లైన్స్ ఉన్నాయి, కానీ దీన్ని జాయిన్ అయ్యి ఉండలేదు. సో వీటిని జాయిన్ చేయాలనుకుంటే మనకి అండి ఎక్స్టెండ్ కమాండ్ అనేది యూజ్ చేసుకొని జాయిన్ చేయొచ్చు, లేదా ఫిల్లెట్ కమాండ్ అనేది యూజ్ చేసుకొని జాయిన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫిల్లెట్ ద్వారా ఎలా చేయాలో చూస్తాం. ఫిల్లెట్ షార్ట్ కట్ వచ్చేసరికి ఎఫ్ సెలెక్ట్ చేసి మనం ఈ లైన్ సెలెక్ట్ చేస్తే అది 2 జాయిన్ అయిపోయింది. ఓకే, ఈ రకంగా మనం ఫిల్లెట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకో కమాండ్ నేర్చుకుందాం, అంటే స్కేల్ చేద్దాం. అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ మనకి చిన్నది ఉంది, సో అప్పుడు మనం స్కేల్ చేసుకుని సైజ్ పెంచాలన్నా తగ్గించుకోవాలన్నా మనం స్కేల్ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, స్కేల్ షార్ట్ కట్ వచ్చేసరికి ఎస్సీ ఎంటర్ సెలెక్ట్ చేసుకొని ఏదైనా మనం డ్రాగ్ చేసుకో, అంటే మనం ఎంత వాల్యూ అనేది పెరగాలని మనం ఇచ్చాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.1 ఇచ్చాను. ఓకే, 1.1 ఇస్తే ఎంత పెరిగింది. ఒకవేళ మళ్ళీ నేను తగ్గించుకోవాలనుకోండి సేమ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఎస్ఎస్సి ఎంటర్ ప్రెస్ చేసి నేను ఒకవేళ 0.5 ఇస్తాను. ఇప్పుడు చూసారా తగ్గిపోయింది. అంటే మనం స్కేల్ కమాండ్ యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ యొక్క డైమెన్షన్ అనేది టోటల్గా మనం తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. ఓకే, అలా మన స్కేల్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆఫ్సెట్ అనేది నేర్చుకున్నాం. జనరల్గా ఆఫ్సెట్ అనేది చాలా యూస్ఫుల్ మనకి ప్లాన్స్ గీసేటప్పుడు కూడా. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇది ఒక లైన్ ఉంది, నాకు ఈ లైన్ పక్కనే 5 సెంటీమీటర్ 5 ఫీట్తో నాకు ఇంకో లైన్ కావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ లైన్ గీయాలంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఆఫ్సెట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఫస్ట్ ఈ లైన్ సెలెక్ట్ చేసి ఆఫ్సెట్కి ఓ ఎంటర్. ఓకే, ఓ ఎంటర్ చేయగానే మనకి టోటల్గా స్పెసిఫైడ్ డిస్టెన్స్ అని అడుగుతుంది, అంటే నాకు 5 ఫీట్తో డిస్టెన్స్తో రావాలి. ఓకే, ఎక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఇక్కడికి రావాలి. సో ఇక్కడ నేను ప్రెస్ చేయగానే నాకు 5 ఫీట్తో ఇక్కడ లైన్ అనేది వచ్చేసింది. సో ఇట్లా మన ఆఫ్సెట్ అదే యూజ్ అవుతాం. ఓకే, ఒకవేళ వర్టికల్ లైన్ ఉంది నా దగ్గర. ఓకే, వర్టికల్ లైన్ ఉంది, ఇక్కడ నుంచి నాకు ఇక్కడ ఇటు సైడ్ ఒక ఆఫ్సెట్ రావాలి. ఓకే, లైన్ ఇక్కడ ఉంది, నాకు ఇటు సైడ్ ఆఫ్సెట్ ఒక 10 ఫీట్తో రావాలి. ఓకే, ఆఫ్సెట్ ఎంటర్ ఆఫ్సెట్ ప్రెస్ చేసి నేను ఎంటర్ చేశాను. ఓకే, స్పెసిఫైడ్ డిస్టెన్స్ అని అడుగుతుంది, నేను 10 ఫీట్ ప్రెస్ చేసి ఎంటర్ కొట్టేసిన తర్వాత ఏ లైన్ రావాలి, ఈ లైన్ రావాలి. అది ఎటు రావాలి, ఇటు రావాలా మనకి ఇటు రావాలనుకున్నాం కదా. సో ఇటు క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే మనకి ఇటు ఆఫ్సెట్ వచ్చింది. ఓకే, ఇందాక చెప్పింది ఒక ప్రొసీజర్, ఇప్పుడు చెప్పింది ఒక ప్రొసీజర్. మనం ఏదైనా ఫాలో అవచ్చు, అంటే మన డ్రాయింగ్ కన్వీనియంట్ బట్టి మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వచ్చేసరికి మనం టెక్స్ట్ కమాండ్ చూద్దాం. టెక్స్ట్ కమాండ్ అంటే మనం ఏదైనా డ్రాయింగ్లో మనం ఏదైనా టెక్స్ట్ మనం ఇంపోజ్ చేయాలనుకున్నప్పుడు మనం టెక్స్ట్ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, టెక్స్ట్కి వచ్చేసరికి టీ ఎంటర్ చేయగానే మనకి టెక్స్ట్ వచ్చేసిద్ది. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని బాక్స్ డ్రాగ్ చేసి మీకు ఏదైతే పెట్టాలనుకుంటారో, అంటే మీరు ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటారో అది రాసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆటోకాడ్ అని రాస్తున్నాను, చూడండి ఆటోకాడ్ అని డ్రా చేస్తాను. ఓకే, నాకు ఇది టెక్స్ట్ చూసారా చాలా చిన్నగా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎడిట్ చేయాలనుకున్నాం. సో ఎడిట్ షార్ట్కి వచ్చేసరికి ఈడీ ఎంటర్. ఎడిట్ చేయగానే మనకి అంటే ఆబ్జెక్ట్ మీద టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఈడీ ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి అది ఎడిట్ మోడ్కి వెళ్ళిపోయింది. సో అప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని టోటల్గా ఇది వచ్చేసరికి మనకి ఇంకో బాక్స్ ఇట్లా డైలాగ్ బాక్స్ లాగా పోయింది. ఇందులో ఏంటంటే మనకి దీని యొక్క సెట్టింగ్స్ అన్ని మనం చేయొచ్చు. ఓకే, అంటే ఇందులో మనకి టెక్స్ట్ ఫాంట్ ఏ ఫాంట్లో ఉందో అది మనం చేసుకోవచ్చు. ప్లస్ ఇది టెక్స్ట్ సైజ్, నేను ఇప్పుడు టెక్స్ట్ సైజ్ వచ్చేసరికి 2 పెడుతున్నా. ఓకే, 2 పెడితే చూసారా పెద్దదైంది. అట్లా 2 ఇంచెస్, అంటే మనం డిఫాల్ట్గా స్టార్టింగ్లో ఇంచెస్ ఇచ్చాం కాబట్టి 2 ప్రెస్ చేయగా ఆటోమేటిక్గా ఇంచెస్ తీసుకుంటుంది. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ బోల్డ్, మనకి టెక్స్ట్ అనేది బోల్డ్లో ఉండాలా లేదా నార్మల్గా లేదా ఇంక్లైన్డ్గా ఉండాలా. ఓకే, అదే ఇటాలిక్ అని అంటారు కదా, సో అట్లా లేదా అండర్లైన్
అట్లా మనకి ఏది కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం టెక్స్ట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ హ్యాచింగ్ కమాండ్ చూద్దాం. హ్యాచింగ్ కమాండ్ అంటే మనకి ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది లోపల ఎంటీగా ఉంది, ఇది టోటల్గా సాలిడ్ లాగా నాకు కనపడాలంటే మనం హ్యాచింగ్ ఇచ్చుకుంటాం. ఓకే, హ్యాచింగ్కి షార్ట్ కట్ వచ్చి హెచ్ ఎంటర్. ఓకే, నేను హెచ్ ఎంటర్ చేయగానే మనకి ఇట్లా బాక్స్ ఓపెన్ అయింది, హ్యాచ్ అండ్ గ్రేడియంట్ అని ఓపెన్ కదా. సో ఇవన్నీ మనకి ఇచ్చేసరికి ప్రీ డిఫైన్డ్ అని ఉంచుకోండి. నెక్స్ట్ మనకి ఇది స్వాచ్ నొక్కగానే మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, అంటే మనకి హ్యాచింగ్ అనేది లోపల ఏ రకంగా జరగాలనేది మనకు కనపడుతుంది. ఓకే, ఇందులోనే మనకి మెటీరియల్స్ ఫార్మాట్ కూడా ఉంటుంది, అంటే డాట్స్ అయితే డాట్స్, గ్లాస్, కాంక్రీట్, మనకి ఎర్త్ మెటీరియల్స్, అంటే మన లోపల మనం ఫిల్లింగ్ అనేది ఎట్లా ఏ మెటీరియల్ ఉండాలనేది మనం లోపల ప్యాటర్న్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్రాస్ సెలెక్ట్ చేశాను. ఓకే, సెలెక్ట్ చేసేసి మనం సైజ్ స్కేల్ ఇచ్చుకోవచ్చు. ఓకే, స్కేల్ ఇప్పుడు నేను 2 ఇస్తున్నా. ఓకే, దాని నెక్స్ట్ ఇక్కడ బౌండరీస్ దగ్గర యాడ్ పిక్ పాయింట్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఈ పాయింట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేయగానే నాకు చూసారా ఈ పాయింట్ మొత్తం వచ్చేది. ఓకే, ఇప్పుడు నాకు ఇది బాగా డెప్త్గా అయిపోయింది, నాకు ఇంకొంచెం స్పేషియస్గా ఉండాలనుకోండి, అప్పుడు నేను ఇంకా 5 పెట్టాను అనుకోండి. నాకు ఇప్పుడు చూసారా ఒక్కొక్కటి స్పేషియస్గా కనపడుతుంది. నాకు ఇంకా డెప్త్గా కనపడకుండా ఉండాలనుకుంటే 15 పెట్టారు. సో అట్లా మన మెజర్మెంట్ అనేది పెంచే కొద్దీ దీని యొక్క గ్యాప్ అనేది గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, డ్రాయింగ్లో డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్. ఓకే, డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ వచ్చేసరికి మనం డిఎస్ ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇందులో మనకి ఆబ్జెక్ట్ స్నాప్లలో ఈ మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్, సంథింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మన సెలెక్ట్ ఆల్ కొట్టేసుకొని ఓకే చేసుకోండి. నెక్స్ట్ ఇంక ఇవన్నీ మన సెట్టింగ్స్ ఏం మార్చే పని లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డైమెన్షన్ సెట్టింగ్ చేయాలి. ఓకే, ఇందాక మనం యూనిట్స్లో పెట్టాం కదా, సేమ్ అట్లానే ఇందులో కూడా మనం యూనిట్స్ పెట్టాలి. ఓకే, దీనికి వచ్చేసరికి డి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఇట్లా డైమెన్షన్ స్టైల్ మేనేజర్ అని ఓపెన్ అవుతుంది. ఓకే, అందులో మనకి మాడిఫై అనే కమాండ్ ఉంటుంది, థర్డ్ ఆప్షన్. ఈ మాడిఫై మీద క్లిక్ చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇందులో మనకి సింబల్స్ అండ్ యారోస్, అంటే మనకి రిప్రజెంటేషన్ మెజర్మెంట్ అనేది ఎలా కావాలి, యారోస్తో ఎలా క్లోజ్డ్ ఉండాలా, ఓపెన్ యారో ఉండాలా, నెక్స్ట్ వాటి సైజెస్ ఎంత ఉండాలనేది మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్, మనం ఇందులో కనపడే టెక్స్ట్ అనేది ఎట్లా ఏ లెంత్లో ఉండాలి, నెక్స్ట్ దాని సైజు. ఓకే, అలా మనం ఇవన్నీ నెంబర్ ఆఫ్ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ప్రైమరీ యూనిట్స్, ఇందాక ఫస్ట్ మనం యూనిట్స్ ఎంటర్ చేసినప్పుడు అక్కడ మార్చాం కదా, సో ఇది కూడా మనం మార్చాలి. సో ఇది వచ్చేసరికి మనం ఆర్కిటెక్చర్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇది ప్రెసిషన్ వచ్చేసరికి 1/2 ఇంచెస్ పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ స్కేల్ వాల్యూ ఆల్వేస్ స్కేల్ ఫ్యాక్టర్ 1 ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేట్ యూనిట్స్ కావాలంటే, అంటే మనకి ఫీట్స్తో పాటు ఇంచెస్, నెక్స్ట్ మీటర్స్, అంటే ఫీట్స్తో పాటు మన మీటర్స్లో వేరే యూనిట్స్ కూడా కావాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే అక్కర్లేదు, వదిలేసేయండి. ఓకే, ఇవన్నీ ఎంటర్ చేసినాక ఓకే కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ సెట్ కరెంట్ అని ప్రెస్ చేయండి. సెట్ కరెంట్ వేసినాక అంటే మనం చేసిన సెట్టింగ్స్ అన్నీ సేవ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్లోజ్ కొట్టండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 లైన్స్ ఉన్నాయి, హారిజాంటల్ లైన్ ప్లస్ ఇది ఒక ఇంక్లైన్ లైన్ ఉంది. వీటి యొక్క మెజర్మెంట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, డైమెన్షన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడానికి షార్ట్ కట్ డిఎల్ఐ అంటారు. ఓకే, డైమెన్షన్ లైన్కి మనం డిఎల్ఐ షార్ట్ కట్. ఓకే, ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, చూసారా ఇప్పుడు మనకి 40 feet 6.5 inches ఉంది, అంటే నేను ఇది జస్ట్ రఫ్గా గీసిన లైన్ కాబట్టి మనకి అట్లా ఉంది. ఓకే, అంటే మనకి స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు మనం డిఎల్ఐ ఎంటర్ ప్రెస్ చేసుకుంటే మనకు వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంక్లైన్ లైన్ ఉంది, సో ఇంక్లైన్ లైన్ ఉన్నప్పుడు మనం డిఎల్ఐ ప్రెస్ చేస్తే అది మనకి యాక్యురేట్గా చూపించదు, సో మనకి ఇంక్లైన్డ్గా మెజర్మెంట్ రావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే డిఏఎల్ ఎంటర్. ఓకే, ఇదేం చేస్తుంది అంటే మనకి యాంగిల్తో సంబంధం కాకుండా ఇంక్లైన్డ్ ఉన్నా సరే మనకి తీసుకుంటారు. ఓకే, డిఏఎల్ ఎంటర్. ఇప్పుడు మనం యాంగిల్ తీసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇది మనకి 42 feet 4 inches ఉంది, అంటే మనకి ఇంక్లైన్డ్ ఉన్నప్పుడు డిఏఎల్ వాడతాం, జస్ట్ స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు మనకి డిఎల్ఐ వాడతాం. ఓకే, ఈ విధంగా మనం డైమెన్షన్స్ అనేది ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆటోకాడ్లో మేజర్గా ఫ్లోర్ ప్లాన్స్ గీయడానికి యూజ్ చేసే కమాండ్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. ఈ కమాండ్స్ అనేది మనం జస్ట్ వింటే అర్థం కాదు. ఓకే, ఈ ఏంటంటే టోటల్గా మనం ప్లాన్లో గీసేటప్పుడు మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, ఇది వచ్చేసరికి బేసిక్ వీడియో ఓన్లీ కమాండ్స్ గురించి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇదే కమాండ్స్ యూజ్ చేస్తూ నేను ఫ్లోర్ ప్లాన్స్ గీస్తాను, అప్పుడు మీకు ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.